అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు, అందులో ఆడపిల్లలే ఉన్నారు. చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏం తెలియదు, మాకే చాలా తెలుసు అనుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోకపోవచ్చేమో, కానీ పెద్దవాళ్ళ మనస్తత్వం అటు ఉంటుంది. కానీ ఇప్పుడు మా ఉపన్యాసకులు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకి మీరు ఇచ్చిన జవాబులు చూసినాక మీకు చాలా తెలుసు అనే విషయం నాకు అర్థమైంది. ఈ విషయం మాకు ముందు తెలియాలి, మీకు చాలా తెలుసు అనే సంగతి మాకు తెలియాలి. అది దృష్టిలో పెట్టుకొని మీతో మాట్లాడతాం. ఈరోజు మాట్లాడాలనుకున్న విషయం అయితే ఎన్నికల కమిషన్ గురించే, కానీ కొన్ని ఫండమెంటల్ విషయాలు మీకు పరిచయం చేద్దామని. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పరిరక్షించడం అంటే ఏంటి, ఐక్యవేదిక ఎందుకు ఏర్పడ్డది, ఎందుకు ఆ ప్రయత్నం చేయాల్సి వచ్చింది, కొద్ది నిమిషాలు చెప్తాను. భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది మన రాజ్యాంగ పీఠిక. ఈ రాజ్యాంగాన్నంతా రాసుకుని మాకు మేమే అంకితం ఇచ్చుకుంటున్నామని ముగిస్తుంది. అంటే భారత ప్రజలం మా కోసం మేము దీన్ని రాసుకున్నాం. ప్రజాస్వామ్యంలో స్వామ్యము అంటే యజమానితనం, మేమే యజమానులము. ఈ ప్రజలందరూ మేమే యజమానులు, అందుకే మా కోసం మేము రాసుకున్నాం. అదే రాజు అయితే రాజు యజమాని, నియంత అయితే నియంత యజమాని. నిర్ణయాలప్పట్లో రాజులు నియంతులు చేసేవాళ్ళు, ఇప్పుడు మేమేం చేస్తాం. పర్యవేక్షణ, పనులెట్ట జరుగుతున్నాయో చూడడానికి మనుషుల్ని రాజులు నియంతులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మేమే పెడతాం. మేమే పెడతామంటే ఈ దేశంలో ఉండే టోటల్ ఎంప్లాయీస్కి మేమే జీతాలు ఇస్తాం. మేమంటే మనము జనం, మనం ఇస్తాం జీతాలు వాళ్ళకి. అది మేము ఎప్పుడు ఇచ్చినాం అనుకుంటారు మీరు. ఇంతకు ముందే మా మిత్రుడు చెప్పినట్టుగా మీరందరూ మీకు తెలియకుండానే పన్నులు కడుతున్నారు. ఈ డబ్బులంతా గవర్నమెంట్ దగ్గర పోగవుతుంది, ఈ డబ్బుల్లోంచి జీతాలు ఇస్తున్నాం. ఇది ఫస్ట్ మనందరికి అర్థం కావాలి. వీళ్ళందరూ బతుకుతూ ఉండేది మన గుండానే. ఈ రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే, ఎంపీలు అయితే జీతాలు ఇస్తుండేది మన డబ్బులతోనే. వీళ్ళకి ఉచితంగా ఫోన్ ఇస్తుండేది మన డబ్బులతోనే. వీళ్ళకి ఉచితంగా రైలు పాసులు, విమానం పాసులు, బస్ పాసులు ఇస్తుండేది మన డబ్బులతోనే. వీళ్ళకి ఊరికే ఇల్లు ఇస్తుండేది కూడా మన డబ్బులతోనే. పార్లమెంటు ప్రెమిసెస్లో ఉన్న క్యాంటీన్లో 2 రూపాయలకి ఇడ్లీ ఇస్తుండేది కూడా మన డబ్బులతోనే. 5 రూపాయలకి బిర్యానీ పెడుతుండేది కూడా మన డబ్బులతోనే. చాలా నిరుపేదలు, అందుకని చౌకగా ఇస్తున్నాం. మనకైతే 30 రూపాయలు, 40 రూపాయలు చిన్న బిర్యానీ పొట్లం అవుతుంది, వాళ్ళకి 5. అసలు పార్లమెంటు సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జీతాలు ఇవ్వకూడదు. ప్రజాసేవ చేయడానికి వచ్చినామన్నారు కదా, ప్రజాసేవ చేయండి, మీకెందుకు జీతాలు? అసలు మీకు ఈ సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి? మేము మా డబ్బులతో మొత్తం ఊడబెరకాల అని మనం అడిగే రోజున, ఆ రోజు వస్తే ఈ మీటింగులు అక్కర్లేదు. ఇక నేను అందుకోసం మీకు చెప్తున్నా, ఆ రోజు మీరు తేవాలా. మేము ముసలాళ్ళం అయిపోయినాం, మీకంటే చాలా మంది వెళ్ళిపోతాం ఈ భూమి నుంచి. మీకు ఇంకా 50 ఏళ్ళ వయసు ఉంది. ఇలా అడగడం మొదలెడితేనే భారత ప్రజలమైన మేము మా కోసం రాసుకున్న రాజ్యాంగం ఇదని మీరు నిరూపించుకోగలరు. ఇది ఫండమెంటల్. ఈ దేశంలో జనానికి అర్థం కాలే. మేమెక్కడిచ్చాను సార్ డబ్బులు అంటున్నారు జనం. మనకి చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, టోల్ గేట్ దగ్గర మనమే డబ్బులు కట్టినప్పుడు మన డబ్బులు పోయినట్టు ఫీల్ అవుతాం. ఫాస్టాగ్ వచ్చినాక ఆ ఫీలింగ్ లేదు. ఇక ఎవడో పట్టుకెళ్తున్నాడు అనుకుంటున్నాం, అది కూడా మన డబ్బులే. అట్టాడి తెలివితేటలు కూడా పరిపాలించడానికి వచ్చినాయి. అంటే మనకు నొప్పి తెలియకుండా మన జేబుల్లో డబ్బులు మనకు తెలియకుండా ఊడబెరక్కెళ్ళటం. మనకి తెలియకుండా ఊడబెరక్కెళ్తే దాని పేరు దొంగతనమో,
మనకు తెలిసి ఓడబెరకెళ్తే దాని పేరు దోపిడీ. రెండు చేస్తున్నారు పరిపాలించటం. అవి మనకు అర్థం కావాలి కదా. అది ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు మేము చేయాలి, పర్యవేక్షణ మేమే చేయాలి. ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా మాకే. అది నియంతో రాజు అయితే మంచి ఫలితం వస్తే వాళ్ళకి, చెడు ఫలితం వస్తే మనకి. ఇప్పుడు అట్ట కాదు, మంచి వచ్చిన మనకి, చెడు వచ్చిన మనకి. ఎందుకు ఈ పద్ధతి మనం పెట్టుకున్నామంటే, ఫలితం కానీ చెడు వస్తే పునరాలోచించుకుని మంచి ఫలితం వచ్చేటట్టుగా మనమే మార్చుకోవాలి, ఆ ఉద్దేశంతో పెట్టుకున్నాం. అది అమలు జరగడం లేదు అనే భయం మనకు మొదలై, అది అనుకున్న రీతిలో అమలు జరగడం లేదు. కొంత అమలు జరుగుతుంది, అసలు లేదని కాదు. అనుకున్న రీతిలో అమలు జరగడం లేదు అనుకుని పరిరక్షణ చేయాలా అని మేము భావించాం. దాన్ని పరిరక్షించాలా, లేకపోతే మొత్తం పోతుందని. కొంత అమలు జరుగుతుందని చెప్పడానికి మనకి ఎట్లున్న ఆధారాలు? ఇదివరకు ట్రంప్ ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయినప్పుడు నేను ఓడిపోలేదని చెప్పి జనాన్ని అందరినీ వైట్ హౌస్ మీదకి రెచ్చగొట్టాడు. మీకు గుర్తుంది కదా, పోయి గోలు చేశారుగా. మన దేశంలో ఇందాక మా ప్రసాద్ చెప్పినాడు 200 కోట్లు ఓడిపోయినోడు ఖర్చు పెట్టాడని. 200 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినోడు కూడా నేనే గెలిచిన అనలేదు. ఇక్కడ 200 కోట్లు పాయ అనుకంటే గెలిచినోడికి అధికారం అప్పచెప్పారు. ఎంత మంచి వాళ్ళం మనం, ట్రంప్ కంటే మంచి వాళ్ళం కదా. అంతకంటే మంచి విషయం చెప్తానండి. మనకి వెంకన్న స్వామి మంచి దేవుడు, మనకి కోరిన కోరికలనే తీరుస్తాడు నమ్మకం మనకి. ఈ ఎన్నికల్లో నిలబడ్డోళ్ళు 3-4 అభ్యర్థులు ఉంటే అందరూ పోయి ఆయన్నే మొక్కుతారు, నన్నే గెలిపించమని. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ చేసి ఉండిలో గెలిచినా కోటి ఇస్తాలని చెప్పొస్తారు. అంటే అక్కడ కూడా బేరమే, దేవుడి దగ్గర కూడా. అసాధ్యులు మనం, మామూలు వాళ్ళం కాదు మనం. అందరినీ గెలిపించలేడు స్వామి కూడా, ఆయనకు కూడా ఇబ్బంది. ఒకరిని గెలిపిస్తాడు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ రిటర్న్ అనాలి. అడగరు. ఎంత మంచి వాళ్ళు మనోళ్ళు. ఈ ఒక్క విషయంలోనే మనోళ్ళు అమెరికా కంటే గొప్పవాళ్ళు. మిగతా విషయాలు అంత గొప్పగా లేరు. ఈరోజు ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళలో 100లో 40 మంది మీద నేర చరిత్ర ఉంది అని ఈ ఇందాక చెప్పిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అనే సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టినాయి. అంటే నేర చరిత్ర అంటే ఏంది అంటే, వీళ్ళు దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు అని ఇంకా ప్రూవ్ కాలే. చేస్తారు, హత్యలు చేస్తారు, చేయిస్తారు, రేపులు చేస్తారు, అమ్మాయిల హరాస్మెంట్ చేస్తారు. ఇవన్నీ చేసినారని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇంకా ప్రూవ్ అయితే లోపల పడతారు, ప్రూవ్ కాలే. అవి కావు. ఎందుకు? పవర్ ఉంటే కావు, పవర్ లేకపోతే ప్రూవ్ అవుతాయి. అట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు 40%. 190 మంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా గెలుపొందినటువంటి వాళ్ళందరూ విపరీతమైన ధనరాశులు ఉన్నోళ్ళు. అంటే అంతంత డబ్బు ఉంటేనే నువ్వు ఎన్నికల్లో పాల్గొనగలవు, గెలవగలవు. నేను పాల్గొనలేవు, మన వల్ల కాదు. అటువంటి స్థితికి 75 ఏళ్ళు వచ్చినాక మాకు భయం ఎందుకు పట్టుకోదు, పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉందని. అది ఎట్లా జరుగుతుంది అని అనుమానం వచ్చినాక మేము ఆలోచించింది ఏంటంటే, ఏదైనా ప్రజా సమస్య పెద్దది పరిష్కారం కావాలంటే 1-2తో పని కాదు. అలా పరిష్కారం చేస్తే బాగుండనుకునే వాళ్ళందరము ఒక గుంపుగా మారాలి. దాని పేరు సంస్థ లేదా వేదిక. ఇప్పుడైతే ఒక వేదికతో కూడా ఈ పనులు అయ్యేటట్లు లేవు. ఐక్య వేదికలు భాగం కావాల్సిన అవసరం వచ్చింది. అందుకే సత్యాన్వేషణ మండలి అని ఒక సంస్థ, జయభారత్ అని ఇంకో సంస్థ, జనవిజ్ఞాన మరో సంస్థ, ఈ 3 దగ్గరికి వచ్చి, సరే మన సంస్థలుగా మన పనులు మనకుంటాయి భయ్, అందరికీ ఉమ్మడిగా పెద్ద ప్రాబ్లం ఒకటి వచ్చింది దేశానికి. ప్రజాస్వామ్యం బతుకుతుందో పోతుందో అనే భయం పట్టుకుంది మనకి. కాబట్టి దీన్ని బాగు చేయడానికి మనం 3 కలిసి పనిచేద్దామని అనుకున్నాం మేము. అట్లా ఆ వేదిక ఫామ్ అయింది. ఇప్పుడు మా కోరిక ఏంటంటే, ఇక్కడ చాలా సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.
మా ఒక్కరితో కూడా ఈ పని కాదన్నా, మా ఒక్క ఐక్యవేదికతో కూడా కాదు. మాలాగా ఆలోచించేటోళ్ళు కనీస కార్యక్రమం ఏందో అని అందరం కలిసి నిర్ణయించుకొని కనీస కార్యక్రమం మీద విస్తారంగా అనేక సంస్థలు ఏకమై పనిచేస్తే తప్ప ఈ రోజున రవ్వంతా కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. సరే, ఈ పని న్యాయంగా అయితే రాజకీయ పార్టీలు చేయాలి. రాజకీయ పార్టీలు కల్పించుకోకుండా ఈరోజు మేము మాట్లాడుతున్న ఎన్నికల సంస్థ దాని పనితీరును కూడా మెరుగుపరచలేము. మన నోళ్ళు చిన్నవి, మనం ఎక్కువ మంది లేం, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కల్పించుకోవాలి. ఎందుకంటే నష్టపోయేది వాళ్ళే, లాభపడేది వాళ్ళే. ఒక బ్యాచ్ లాభపడితే ఇంకో బ్యాచ్ నష్టపోతుంది. నష్టపెట్టాలి, కదలాలి కదా. ఎన్ని కంప్లైంట్లు మొదలైనవి. 2023లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు జరగడం అంటే ఎన్నికల విధానం నిష్పాక్షికంగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలి. దానికి 3 కమిషనర్లు ఉన్నారు. ఒకప్పుడు ఒకరే ఉండేవాళ్ళు. 3 కమిషనర్లని ఎవరు ఎంపిక చేయాలి అని ఒక తీర్పు ఇచ్చారు వాళ్ళు 2023లో మార్చిలో. ప్రధానమంత్రి ఈయన ఎన్నికైన ఆయన, అపోజిషన్ నాయకుడు ఈయన ఎన్నికైన ఆయనే, 3వ వ్యక్తి న్యూట్రల్గా ఉండే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 3 కలిసి ఈ 3 కమిషనర్ని తయారు చేయాలి అని ఒక తీర్పిచ్చి వాళ్ళు ఒక మాట ఏం చెప్పారంటే, 75 ఏళ్ళు ఈ దేశంలో గడిచినా కూడా ఎన్నికల కమిషనర్లని ఎవరు నియమించాలో చట్టం లేదు ఈ దేశంలో. 75 ఏళ్ళు చట్టం లేదు. చూడండి, మీరు చట్టం చేసేదాకా ఈ తీర్పు అమలు జరుగుతుంది అన్నారు. బ్రహ్మాండమైన అవకాశం పరిపాలించే వాళ్ళకి. ఆగమేఘాల మీద చట్టం చేసేసారు. చట్టంలో ఏముందో చెప్తే నా లెక్క ప్రకారం ఈ దేశంలో అందరికీ అర్థమైద్దని మీకు కూడా అర్థమవుతుంది. ఆ చట్టం ఎలా ఉందంటే, ఎన్నికల కమిషనర్లని ఎవరు ఎంపిక చేయాలి, 3 ఉండాలి. ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చెప్పినట్టే, అపోజిషన్ నాయకుడు సుప్రీంకోర్టు చెప్పినట్టే, 3వ మనిషి ఎవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని వాళ్ళు చెప్పినారు సుప్రీంకోర్టులు. ప్రభుత్వం చట్టంలో ఏం చెప్పిందంటే, 3వ వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండరు, ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఇంకో మంత్రి ఉంటాడు అన్నారు. 2 గవర్నమెంట్ తరఫున, 1 అపోజిషన్ పార్టీ తరఫున ఈ 3 నుండి 3 నిర్ణయిస్తారు. ఆ 3 కూడా ఈ 3లో ఎవరు మెజారిటీ అయితే వాళ్ళ మనుషులు ఉంటారు. గవర్నమెంట్కి అనుకూలమైన మనుషులు ఉండే అవకాశం వచ్చింది కదా. ఇది అప్రజాస్వామికం కదా. దీన్ని మనం అడగాలి కదా. న్యూట్రల్గా ఉండాలి కదా ఎన్నికల కమిషన్. రాజ్యాంగ వ్యవస్థ కదా అది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ న్యూట్రల్గా ఉండాలి కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూట్రల్గా ఉండాలి కదా. ఎవరు తప్పు చేయాలి కదా పట్టుకోవాలా. ఎన్ఐఏ అనే సంస్థ న్యూట్రల్గా ఉండి నేరస్తులనే పట్టుకోవాలి కదా. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యూట్రల్గా ఉండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే పట్టుకోవాలి కదా. అలాగే ఎన్నికల కమిషన్ కూడా న్యూట్రల్గా ఉండి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యంగా పనిచేసి ఎవడు గెలిస్తే మాకెందుకై పోటీ చేసుకోండి, గెలిచినాడు మేము ప్రకటిస్తాం అనాలి కదా. ఇప్పుడు అట్లా అనరు కదా. ఇప్పుడు అనకుండా ఉండేవాళ్ళు తయారవుతున్నారు కదా అనే అనుమానం ప్రజలకు మొదలైంది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ మీద గుట్టలు కంప్లైంట్ రావడం మొదలైంది. వీళ్ళు తప్పు చేశారని నేనేం కంక్లూడ్ చేయడంలా. వీళ్ళు తప్పు చేస్తున్నారని ఇందాక నేను చెప్పి 2 సంస్థలు మాట్లాడినాయి. 200 పేజీలు డాక్యుమెంట్లు రాసినాయి. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? మీ ఇద్దరు తప్పు బ్రదర్, మీరు రాస్తుంది తప్పు, మీరు ఇలాగాని ప్రచారం చేసినారంటే మీ మీద కేసు పెట్టి బొక్కలేస్తామనాలా ఎన్నికల కమిషన్. అనడం లేదేంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, బొక్కలేస్తే జాగ్రత్త రాహుల్ గాంధీ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అనాలి కదా. అనడం లేదేంది? ఎందుకు వీళ్ళు బజార్లో మాట్లాడుకుంటున్నారు అందరూ?
డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు కదా ఎన్నికల కమిషన్ పోయి. ఎన్నికల కమిషన్ ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మ్యానిపులేట్ చేయొచ్చు అని ఎవడు బడితోడు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడకాకుండా ఇట్లా ఎవరికన్నా దమ్ముంటే మ్యానిపులేట్ చేద్దురా నేను పెడుతున్న మిషన్ అనాలి కదా. అనడం లేదేంది. సీసీటీవీ ఫుటేజ్ ఓటింగ్ మిషన్లో నమోదైన ఓట్లు వివిప్యాట్లో 6 గంటల తర్వాత ఓట్లు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి వీడియో తీయాలి. అవి ప్రతి ఒక్కరికి స్లిప్పులు ఇస్తారు. అవి ఈ 5 కూడా ఎన్నికల కమిషన్ దగ్గర దాచిపెట్టుంటే ఎవడు ఏం మాట్లాడినా చూసుకోండి కావాలంటే అనొచ్చు కదా. ఎందుకు వాటిని ధ్వంసం చేస్తున్నారు 45 రోజుల్లో? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్పలేను, ఎన్నికల కమిషనే చెప్పాలి. చెప్పాలనా లేదా? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది. మేము నిజాయితీ పరులమని వాళ్ళు ప్రకటించుకోవాలి. ఒక్కసారి ప్రకటించి తప్పు మాట్లాడే వాళ్ళందరినీ వార్నింగ్ ఇచ్చే సాపితే ఈ గద్దె పోతుంది కదా. ఈ పంచాయతీలు మనకెందుకు? నిజాయితీగా ఉన్నారని తేలిందనుకోండి, ఈ గొడవ ఎందుక? అందుకనే ఈ పని వాళ్ళని చేయమని అడుగుతున్నాం మనం. మీరు నిష్పాక్షిగా ఉండండి అయ్యా, ఇట్లాంటి కంప్లైంట్లు మీ మీద రాకూడదు. అసలు ఓటర్ల లిస్టు తయారు చేసేటప్పుడే 0 అడ్రస్ ఉండేది ఏంది? 0 అడ్రస్తో మనుషులు ఉంటారా? అడిగిన వాళ్ళని ఏం తిట్టుందన్నా అని. మన దేశంలో నిరుపేదలు ఉంటారు, ఇళ్ళు ఉండే వాళ్ళకి ఇప్పుడిప్పుడే కట్టిస్తున్నాం మేము, గవర్నమెంట్ కట్టిస్తూ ఉంది. వాళ్ళు ఫుట్పాత్ల మీద పండుకుంటారు, రైల్వే స్టేషన్లో పండుకుంటారు, బస్ స్టాండ్లో పండుకుంటారు కదా. వాళ్ళందరూ ఓటు ఇవ్వక్కర్లేదా? అబ్బా అద్భుతంగా చెప్పినారు. వాళ్ళందరూ ఓట్లు ఇవ్వాలి. అందుకే కదా ప్రభుత్వ పథకాలకు అర్హత ఆధార్ కార్డుతో వస్తాను, ఆధార్ ఇచ్చినారు అందరికీ. అది పౌరసత్వం కాదు, పథకాలకే అని చెప్పినారు. వాళ్ళందరికీ ఓటుకి ఇవ్వాలన్నప్పుడు మొన్న ఈ మధ్య వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఒక మాట అడిగాడు. ఎటు ఓడిపోయాడు అనుకోండి, అటు ఉంచండి, ఓడిపోవడం గెలవడం అవతల విషయం. అది కాదే, ఓటరు అడ్రస్లో ఉన్నాడో లేదో మీరు పరిశీలించాలి కదా. 0 అడ్రస్ ఉంటే ఎట్టు పరిశీలిస్తారు అన్నాడు ఆయన. అర్థమైంది ఆయన ఏమడిగాడు? 0 అడ్రస్ అయితే ఎట్ట పరిశీలించేది? మొన్న బీహార్లో సవరించబడిన ఓటర్ల లిస్టులో 3.5 కోట్ల మంది ఓటర్లు ఒక అడ్రస్లో 10 మంది కంటే మించి నమోదైనవి ఉన్నాయి. 10 మంది కంటే మించి ఓటర్లు ఒక అడ్రస్లో నమోదైతే ఫిజికల్గా వెరిఫై చేసి వాళ్ళు ఉన్నారు లేదో చూడాలనేది నిబంధన. 3.5 కోట్ల ఓటర్లు. సరే, మహదేవపురంలో రాహుల్ గాంధీ ఎత్తుకున్న దాంట్లో 100 మంది ఉండేవి, 200 మంది ఉండేవి. హైదరాబాద్లో ఒక చోట ఖబరిస్తాన్ అడ్రస్గా 200 ఓట్లు ఉన్నవి కూడా బయటపడ్డాయి. అంటే శ్మశానంలో ఎవరు ఉంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, బతుకున్న వాళ్ళు ఎట్టుంటారు కదా. బతుకున్న వాళ్ళు ఉన్నట్టు రాసినారు. అంటే అద్భుతమైన ఓటర్ లిస్టు. ప్రపంచంలో బహుశా ఏ దేశంలో ఇంత అద్భుతమైన ఓటర్ లిస్టు ఉండదు. ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ హెచ్ఎల్కి ఓటర్ లిస్టు గొప్పగా తయారు చేయటం ఎలా అనే సబ్జెక్ట్కి ఇప్పటికీ కూడా కరెక్ట్ చేయడంలో దాన్ని చేయకపోగా వీళ్ళందరూ చచ్చిపోయినారని కొన్ని లక్షల మందిని ఎత్తేయడం, వీళ్ళందరూ వలసలు పోయినారని కొన్ని లక్షల మంది ఎత్తేయడం. వాడు మరలా అప్లై చేసుకోవాలంటే 10 రకాల కాగితాలు పెట్టినారు, అవి దొరకవు. ఆధార్ పనికిరాదు, ఓటర్ కార్డు పనికిరాదు, వాళ్ళే ఇచ్చినారు ఓటర్ కార్డు. అట్లాగే రేషన్ కార్డు పనికిరాదు, ఏం పనికిరావు. పాస్పోర్ట్ పనికి వస్తుంది. పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఆధార్ కార్డే కావాలా. అర్థమైందా మీకు? ఆధార్ కార్డు ఉంటే కానీ పాస్పోర్ట్ రాదు, పాస్పోర్ట్ పనికి వస్తే ఆధార్ కార్డు పనికిరాదు. నాకు అర్థం కావట్లేదమ్మా, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. అట్లా నిబంధనలు పెట్టి తీసేయబడ్డ 65 లక్షల ఓటర్లు తిరిగి రావాలంటే ఇన్ని కండిషన్లు పెట్టినారు. ఒక 25-30 లక్షల ఓటర్లు ధనధనని చేర్చిపారేసినారు. చేర్చుకోవాలనుకుంటే వాళ్ళు కోరుకుంటే అడ్డంకులు లేవు, తీసేసినాక తిరిగి చేరాలంటే అడ్డంకులు ఉన్నాయి. ఇది ఎట్లా అర్థమవుతుంది? ఇవన్నీ ఎన్నికల కమిషన్ చేస్తుంది అనే అనుమానాలు చాలామంది ప్రజలకి మొదలైనవి. అవన్నీ తీర్చాల్సిన దాళ్ళే, మనకెవరికి సంబంధం లేదు. అలా తీర్చి అనుమానాలు తీర్చి
మేము పారదర్శకంగా టీఎన్ శేషన్ కాలంలో లాగా మేము పనిచేస్తాం. అప్పుడు ఆ రోజు మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన. మొత్తం రాజకీయ నాయకులు భయపడిపోయినారు. ప్రచారం చేయడానికి లేదు, గోడల మీద రాయడానికి లేదు. మీరు ఎవరన్నా మతాన్ని కులాన్ని వాడుకొని కానీ ఉపన్యాసాలు మాట్లాడితే లోపల పెడతా మీ అభ్యర్థిస్తారు, రద్దు చేస్తాను ప్రకటించినాడు ఆయన. నా భాషలో అయితే ఉచ్చలు పోయిచ్చినాడు రాజకీయ నాయకులకి. మనందరికీ ఆనందం కలిగింది. దాంతోనే బాధేసి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకడుంటి ఇట్టే ఉంటుంది దరిద్రం, ముగ్గురిని పెడితే బాగుంటుందని పెట్టించినాడు ఆయన, ఆ మహానుభావుడు. ముగ్గురైతే ఇద్దరిని పక్కకి లాగితే అయిపోద్ది కదా. నాకు ఇంకొక భయం ఉంది. ఈ భయం నేను ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ ప్రధాన న్యాయమూర్తిని పెడితే కూడా ఇద్దరిని లాగితే ఎట్లా అనే భయం ఉంది నాకు. ఒక పక్కకి ప్రధానమంత్రి ఇటు పక్క ఉన్నాడు, ప్రధాన న్యాయమూర్తిని కానీ నచ్చజెప్పి పక్కగా లాగగలిగితే మళ్ళీ ఇప్పుడైనట్టు అవుతుంది. ఈ భయం నాకెందుకు కలిగిందంటే మన దేశంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద అత్యాచారం లాంటి దురుసుగా ప్రవర్తించడని అమ్మాయి కేసు పెడితే ఆ కేసును విచారించే జడ్జిలు ఆయన కూడా ఉన్నాడు. ఇంతవరకు ప్రపంచంలో జరగలే ఈ వింత. నీ మీద కంప్లైంట్ వస్తే విచారించే జడ్జిగా నువ్వే ఉంటావా? ఉన్నాడు ఆయన రిటైర్ కూడా అయ్యిండు, అంటే పూర్తికాలం పనిచేసి. మరి అట్లాంటి విచిత్రాలు జరుగుతున్న దేశంలో నేను జడ్జిని ఎట్లా నమ్మాలా? ఇంకో జడ్జి ఉత్తరప్రదేశ్లో అద్భుతమైన తీర్పు ఇచ్చినాడు. ఒక అమ్మాయి అత్యాచారానికి గురై గర్భవతి అయింది. ఈ దరిద్ర పిండాన్ని నేను ఎందుకు ఉంచుకోవాలా అని ఆమె తండ్రి కోర్టుకెక్కి గర్భం తీసేయడానికి ఆర్డర్ ఇస్తామన్నాడు. ఆయన ఏం చేసి ఉండొచ్చు? ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు. నీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా, ఆమెకి ఇష్టం లేని ప్రెగ్నెన్సీ. అత్యాచారం చేయడం ఒక అన్యాయము, మళ్ళీ ఆ బిడ్డను మొయ్యాల. సైన్స్గా ఏమి తెలుస్తాయి ఈ గొడవలన్నీ? అలా చేసి ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ నెలలు గడిచుంటే మాలాంటి డాక్టర్ సన్నాసులకు చెప్తే ఎట్ట తీయాలో మేము చెప్తాం కదా. 8 నెలలైనా తీసేస్తాం మేము, ఇబ్బంది ఏం లేదు, ఆపరేషన్ ఉంది దానికి. అవి ఏమి చేయకుండా ఆయన ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చినాడు. ఏంటంటే వినాలి తీర్పు. రేప్ చేసినాడు జైల్లో ఉంటే వాడిని పిలిపించి నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు అమ్మాయి. అమ్మా, ఇంత తెలివి మీకేడుంది? ఆయన పిలిచి వాడేమన్నాడు? ఆ రేపు చేస్తున్నాడు, నాకు ఇప్పటికే పెళ్ళి పిల్లలు ఉన్నా నాకు వద్దు బాగున్నాడు. తండ్రి ఏమన్నాడు? ఈ అమ్మాయి తండ్రి, ఆ దరిద్రకు నా పిల్లలు నేను బాగున్నాడు. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే గర్భం పెరగదా? పెరుగుతుంది. దానికి ఏమి తెలుసు ఈ గోదంతా? ఇట్లాంటి జడ్జిలు ఉన్న చోట నాకు ఎందుకు భయం కలగదు? భయం కలుగుతుంది. అయినప్పటికీ కూడా నేను ఒక పార్షియల్ హామీ ఇస్తున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక స్థాయి మనిషి, గౌరవనీయుడు, ఉండనీలేని పూర్తిగా ప్రూఫ్గా ఉండాలంటే ఇదివరకు ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన ఇంకొక అతన్ని కొంచెం మంచిని పట్టుకొచ్చి పెట్టవచ్చు 4 ఓడిగా. మన జనసమూహంలోంచి నిజాయితీపరుడిని పేరుండే ఒక కళాకారునో ఒక రచయితనో ఎవడో ఒకరిని తీసుకొచ్చి 5 ఓడిగా పెట్టచ్చు. చేయొచ్చు ఈ ప్రయత్నం. మన మాటని గుడ్డు కుక్క ఎవడున్నాడు అక్కడ? వెనుకనే కదా తన మంత్రివర్గ సహచరుని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి గారు. ఆ నుంచి మొదలైందండి ఈ సమస్య. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పకపోతే ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు అనుమానాలని ఎవడూ తగ్గించలేడు. ఇది ఈ రోజున్న పరిస్థితి. అందుకని మిత్రులారా, నేను మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, ఇదంతా మా ఇంటి తలుపు తట్టలేదు కదా ఈ సమస్యను అనగాకండి. తలుపు తట్టడం ఎక్కువసేపు పట్టదు. మనకి చాలా విషయాలు అర్థం కానీ ఈరోజు పరిపాలించేటోళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న జనమందరూ బతికేది తిని బట్టలు కట్టుకొని వస్తువులన్నీ వాడుకొని ఇవన్నీ తయారు చేసేది కామన్ మ్యాన్. మామూలు మనుషులు తయారు చేస్తారు. దోసుకు తినేటోళ్ళు తయారు చేయరు. కష్టపడేవాడు తయారు చేస్తాడు. మనందరం కష్టపడే వాళ్ళ ప్రతినిధులం. మన్నంగా ఎవడు మాట్లాడాలి? ఈ దేశంలో అయినా ఏ దేశంలోనైనా సరే మన వల్లే బతికేది వీళ్ళందరూ. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు అక్కడికి ఎదుగుతూ ఉంటే
కోట్లు 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 పోగేసుకుంటా ఉంటే మనం ఎంతకాలం చూస్తూ ఊరుకోవాలి? ఇక్కడ ఉన్న పెద్దలు కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి లోన్ తెచ్చుకుంటే 1 నెల కట్టకపోతే నోటీస్ వస్తుంది, 10 నెలలు కట్టకపోతే ఇల్లు జప్తు చేసుకుంటారు. ఒకవేళ డబ్బులు ఏమన్నా ఎక్కువ అందుబాటులో ఉండి ముందుగానే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే పెనాల్టీ వేస్తారు. అవునా సార్? గోవిందరాజు సార్ కరెక్టేనా? ఈ దేశంలో సాహుకారులు 25 లక్షల కోట్లు ఎగ్గొట్టినారు బ్యాంకుల నుంచి. నాకు తిట్లు వచ్చేటట్టుంది, భయం వేస్తుంది. 25 లక్షల కోట్లు మీ అబ్బ సొమ్మురా? మా సొమ్మురా అది. బ్యాంకుల్లో మేము దాచుకున్నాం తినక, ఏదైనా ఎమర్జెన్సీలో పనికొస్తని. మీరు ఎత్తుకెళ్ళారు. బ్యాంకులకు ఏమైనా రిస్ట్రిక్షన్ ఇచ్చింది గవర్నమెంటు? ఈ లెక్కలన్నీ సూపకాకండి. ఎప్పుడు బ్యాంకుల్లో అప్పుల్లో ఉన్నట్టు బయటపడుతుంది. ఏం బయటపడితే ఏమంట? మనకి బ్యాంకుల మీద నమ్మకం పోతుంది, మన డబ్బులు అక్కడ దాచితే కదా వాళ్ళకి ఇచ్చేది అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇప్పుడు అప్పులు బ్యాంకుల లెక్కలు కనపడవు, సభ కింద దోషేసినారు. దానికి మన ఆర్థిక మంత్రి గారు చక్కటి సమాధానం చెప్పారు, నిర్మలమ్మ గారు. మేము అవన్నీ ఊరికే వదిలేయమన్నా అన్నీ వసూలు చేస్తామన్నది. మంచి మాటే కదా, తప్ప? వసూలు చేస్తే మంచిదే కదండి. ఎంత వసూలు అయింది తల్లి అని అడిగినాం. 10% వసూలు అయింది అన్నది. మిగతా 90 ఏమంటారంట? గాయబ్ పోయినట్టే. 10% వసూలు చేస్తాం అంటే 22.5 లక్షల కోట్లు పోయినట్టే. అరే మా దగ్గర చెవులు పిండి వసూలు చేసుకొని ఏ పరోక్ష పని మనం తప్పించుకోగలమండి? మీరు ఏ షాపుకి వెళ్ళి ఏ వస్తువుని కొనండి, జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ కట్టక తప్పదు, తప్పించుకొనే పోలేవు. తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు ఈ వస్తువులు కొనకూడదు లేదా మరణించాలా. తప్పించుకోవడానికి చేత కాదు ఎవడికి. ఎటు తప్పించుకుంటూ ట్యాక్సు మేము కడితే మీ గవర్నమెంట్లన్నీ నడుస్తూ ఈ దొంగల కదా మీరు పంజారం చేస్తారేంది అని మనం అడక్క తప్పదు. అందుకని యూత్కు నా ప్రతిపాదన ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికే పన్నులు కడుతున్నారు, దండిగా కడుతున్నారు, మీకు తెలియకుండానే. సరే మేము కడతానే ఉన్నాం, మేము ఇంకెక్కువ కాలం కట్టము, చచ్చినా కూడా కడతానే ఉంటాం. ఎందుకంటే మా శవాలను 3 సార్లన్నా కూడా డబ్బులు కావాలా, కాలబెట్టాలన్నా కట్టెలు కావాలా, బతుకొని మీ నెత్తనే పెడుతుంది ఆ బరువు అంతా. మమ్మల్ని కాలబెట్టాలన్నా మనిషి పుట్టక ముందే మన బాకీ స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలో పడ్డప్పుడు 10 నెలల ముందే పడ్డం, తండ్రి నుంచి ఒక కనుము, తల్లి నుంచి ఒక కనుము వచ్చి కలిసి మనం తయారైనాం. అంతకుముందు ఏముందో నాకు కూడా తెలియదు. చచ్చిపోయినా కూడా బాకీ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ప్రజలందరి యొక్క సమిష్టి శ్రమలోంచి, సమిష్టి కష్టంలోంచి ఎన్ని తయారైతే వాడుకుంటుండే మనము మన తోటి జనము గురించి ఆలోచించకపోతే నేరమవుతుంది కదా. అది నేను మీకు చెప్పదలుచుకుంది. వై ఐ షుడ్ వర్క్ ఫర్ అదర్స్. అది అదర్స్ కోసం పనిచేయటం కాదు, మన కోసం మనం పని చేసుకోవటం. అదర్స్ కోసం కాదు పని. వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. మన కష్టంలోంచి లోకమంతా బతుకుతుంది, మన కోసం మనం పని చేసుకోవాలా అన్నప్పుడు పరిపాలన సక్రమంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే, పరిపాలించేటువంటి సరైన పంపించే పని మనదే. దానికి అవసరమే ఎన్నికలను సక్రమంగా దిద్దుకోవాల్సింది కూడా మనమే. అక్కడ వచ్చింది మన అవసరం. అది మనం ప్రజలకు చెప్పాలనుకున్నది. ఇది దృష్టిలో పెట్టుకోండి. నా దాకా రాలేదని మీరు అనుకోవద్దండి. పాత కథ ఒకటి ఉంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అనేటోడు అందరినీ వరుసపెట్టి చంపి గ్యాస్ ఛాంబర్లో పంపిస్తాడు, పుట్టిన కవితది. వాళ్ళు అంటే హిట్లర్ యొక్క సైన్యం, వాళ్ళ మూక. మొదట క్యాథలిక్కుల కోసం వచ్చినారు చంపడానికి. క్యాథలిక్కుల కోసం వచ్చినారు, నాకేం పట్టిందని మిగతా వాళ్ళందరూ ఊరుకున్నారు. తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినారు. నేను ట్రేడ్ యూనియన్ నాయకుడిని కాదని చెప్పి మిగతా వాళ్ళు పట్టించుకోలే. ఆ తర్వాత కమ్యూనిస్టుల కోసం వచ్చినారు, వాళ్ళు కూడా పట్టుకెళ్ళినారు. ఆ తర్వాత యూదుల కోసం వచ్చినారు. ఇవన్నీ నేను కాదు కదా అని ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నాం. ఆ తర్వాత నా కోసమే వచ్చినారు. ఏడవడానికి ఎవడు మిగల. అది ప్రమాదం. ఈరోజు మనం మాట్లాడకపోతే రేపొద్దున మన గురించి మాట్లాడబడి మిగలరు. మన కోసం మనం మాట్లాడుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈ సమావేశం మేము పెట్టినాం. దయచేసి మీరందరూ ఆలోచించమని మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా 2
జనరేషన్ జెడ్ అంటే 96 తర్వాత పుట్టిన వాళ్ళు, ఆల్ఫా అంటే 2012 తర్వాత పుట్టిన వాళ్ళు. ఈ 2 బ్యాచ్లే ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళందరూ. ఎక్కువ మంది ఆల్ఫా, భిన్నంగా ఆలోచిస్తున్న వాళ్ళు. మీ మీద మాకు అపరిమితమైన విశ్వాసం ఉంది మీ మీద. మా పెద్దలు చాలామంది అంటుంటారు అది కరెక్ట్ కాదు, మా పిల్లలు చెడిపోతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అట్టే అన్నారు, వాళ్ళ అమ్మ నాయనలు వాళ్ళని అట్టే అన్నది. ఎప్పుడు అంటానే ఉంటారు ఇట్లే. చెడిపోతున్నారు అనేటట్లయితే అంత బాగా మీరు సమాధానం ఎట్లా చెప్పినారు నాకు? చెడిపోవడం ఎవడైనా చెడిపోతాడు, దారి తప్పినోడు. ఈరోజు రాజకీయాలు ఉన్న వాళ్ళంత చెడిపోలే మనం ఎవరిమి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం చాలా సౌండ్గానే ఉన్నాం. మీ మీద మాకు అట్ట అపనమ్మకం ఏం లేదు. పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు పిల్లలు, సంపాదన గురించి ఆలోచిస్తున్నారు, మా అమ్మనాల మీద ఆధారపడకుండా బతికేదట్టని ఆలోచిస్తున్నారు. ఇదివరకు లేరు. ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు పనులు చేయడానికి వస్తున్నారు, చిన్న పనులు ఏం చేసి సంపాదించుకోవాలి మేము సొంతంగాని. దట్ ఇస్ అ గుడ్ క్వాలిటీ. చదువుకుంటున్నారు విపరీతంగా, ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారు. మేము చదివేటప్పుడు మెడికల్ కాలేజ్ 30% ఆడపిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 70 to 80% ఆడపిల్లలు ఉన్నారు. టీచర్లు ఒకప్పుడు ఆడపిల్లలు 10% లేరు, ఇప్పుడు 80% అయినారు. పోరాడుతున్నారు తల్లులారా మీరు. అనేక అననుకూల పరిస్థితుల్లో, అనేక వివక్షల మధ్య ఆడపిల్లలు పోరాడుతూ ఉన్నారు, యూత్ పోరాడుతూ ఉంది. వీఆర్ ఫర్ యూ, మేము మీకోసమే. అలాంటి వాళ్ళందరము ఈ హామీతో ఉన్నాం అని మీకు నేను మనవి చేసి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.